UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన సురారంలోని ఆసుపత్రిపై కేసు నమోదైంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాధితురాలు మృతి చెందిందంటూ బాధితురాలి ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నారాయణపేట్ మండలం సాతూర్పల్లి గ్రామానికి చెందిన నర్సింహులు భార్య రాగి చిన్నవల్లలో లక్ష్మిని అనారోగ్యంతో ఆగస్టు 31న సురారం మల్లారెడ్డి ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. అయితే వైద్య పరీక్షలు చేసిన బ్రెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఆమె మెడలో ఒక నరం తెగిపోయిందని, ఆపరేషన్ చేస్తే నయమవుతుందని కుటుంబ సభ్యులకు తెలిపారు. చికిత్స నిమిత్తం మొదటగా 25,000ను మహిళ కుటుంబ సభ్యులు చెల్లించారు. సెప్టెంబర్ 3న డాక్టర్లు ఆపరేషన్ చేశారు. కుటుంబ సభ్యులకు సక్సెస్ అయిందని తెలిపారు. 2 రోజులు అబ్జర్వేషన్ కోసమని వెంటిలేటర్ పై ఉంచారు. అనంతరం 6న మరోసారి పేషెంట్ కు బ్రెయిన్ స్కాన్ చేసిన డాక్టర్ మహిళా కుటుంబ సభ్యులతో ఆమె ఆరోగ్యం బాగాలేదని, కోలుకోవడానికి శరీరం సహకరించడం లేదని తెలిపారు. మళ్ళీ 10వ తేదీన వైద్యులు కుటుంబ సభ్యులను పిలిపించి 9వ తేదీ ఉదయాన్నే మహిళకు స్ట్రోక్ వచ్చిందని, పరిస్థితి కష్టమని, ఆమెను ఇంటికి తీసుకువెళ్లమని, అయితే 78,000 చెల్లించి తీసుకువెళ్లాలని చెప్పారు. 9వ తేదీ మహిళకు స్ట్రోక్ వస్తే 10న తెలపడం ఏమిటని డాక్టర్ను కుటుంబ సభ్యులు నిలదీశారు. అనంతరం మెడికల్ రిపోర్ట్ ఏమీ ఇవ్వకుండా కాగితంపై సంతకం తీసుకుని తీసుకెళ్లేందుకు ఆసుపత్రి సిబ్బంది అనుమతించారు. ఆమెను కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి అంబులెన్స్ లో తీసుకువెళ్తున్న క్రమంలో సిబ్బంది పరీక్షించి మహిళకు పల్స్ లేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు స్వగ్రామానికి ఆమెకు తీసుకువెళ్లి దహన కార్యక్రమాలను నిర్వహించారు. అయితే మహిళ కుమార్తె అశ్విని ఈ నెల 18న ఆపరేషన్ చేసిన రోజే తన తల్లి చనిపోయిందని, అయినా వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేస్తున్నామని మభ్యపెట్టి వైద్యం చేశారని సురారం పోలీస్ స్టేషన్ లో ఆసుపత్రిపై ఫిర్యాదు చేసింది. దాంతో పాటు మల్లారెడ్డి ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకొని తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేస్తామని, తహసీల్దార్ వైద్యుల సమక్షంలో పూడ్చిన శవానికి పోస్ట్ మార్టం నిర్వహించి అనంతరం వచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.